చిన్న విషయం చెప్పాలి. కనడా సినిమా గురించి కనడా మీడియా ఎక్స్టెన్షన్ నడుస్తుంది. ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా మేము వాళ్ళతో జర్నీ చేస్తున్నాం. ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా నేను కుటుంబం నుంచి వారికి కరెక్ట్ సపోర్ట్ ఉన్నాను. తమిళ రాక్షసుడు అంటే సినిమా ఫస్ట్ నుంచి కూడా ఏదో చేయాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా నేను గుర్తింపు ఇవ్వాలి, ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చింది, వెయ్యి మందికి గుర్తింపు ఇవ్వాలి ఒక లక్ష్యంతో చాలా సార్లు నాకు తెలుసు ఎంత ఆర్థిక ఇబ్బందులు పడి కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇప్పటికి మన జరిగింది కంప్లీట్ గా అబ్జర్వ్ చేసి వస్తుంది ఈ స్టేజ్ రావడానికి. అలాగే ప్రతిదీ కూడా కమిట్మెంట్ ఆఫ్ వర్క్. ఒక వర్క్ చేయాలంటే దానిలో క్వాలిటీ ఉండాలి. ఈ క్వాలిటీ వర్క్ నేను ఇవ్వాలి. కానీ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నా లేకపోతే ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కూడా అందులో క్వాలిటీ చూస్తుంటే ఎందుకు ఈ కెమెరా వాడుకోవడం లేదు, పర్ఫెక్షన్ రావాలి, ఇలా చేయాలని చెప్పేసి చాలా క్వాలిటీ వర్క్ చేస్తారు. సో మనం చూసి చాలా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి కూడా. అలాగే కాన్సెప్ట్ ఉంది ఏంటి అంటే మనకి ఈ నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, నేను ఫిల్మ్ లెవెల్లో చేయాలంటే నేను ఒక్కసారి చెప్పాను. మరి సినిమా ఒక్కసారి ఆలోచించు, చాలా పెద్ద స్టెప్ వేస్తున్నావు, మరి విగ్రహాలు కావాలని మన ముందు తీసుకెళ్ళగలరు అంటే ఒకటే మాట్లాడారు. నా ముందు ఇంత అర్థంగా మహారాజు ఫ్రెండ్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఈ విజయాన్ని తీసుకున్నట్టు మీ అంతా సపోర్ట్ కావాలని చెప్పి రామాపడ ఇప్పటికే 6 months ఎవ్రీ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ వారానికి ఒక 4 సార్లు ఫోన్ చేసి ఇదేలా కాన్సెప్ట్ చేద్దామని చెప్పి ఇప్పటి నుంచే ఎప్పటి నుంచి చేయబోయే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి కూడా రాస్తున్నారు. నిజంగా ఇంకా ఎవరైనా కార్యక్రమం కాదు, చాలా కార్యక్రమాలు వారి అందరూ రూపాయలు పెడుతున్నారు. ఒకటి ఒక్కరని చెప్పారంటే గ్రామీణ స్థాయిలో అనుమతులను వెతికిస్తూ సమాజంలో జరుగుతున్న ఇన్నోవేషన్స్ కానివ్వండి, సమాజంలో ఈ రోజు వరకు కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది వేరేగా ఉన్నారు, వారికి గుర్తింపు ఇవ్వాలి, ఒక వేదిక ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలి ఒక సంకల్పంతో చేస్తూ ఈ రోజు మన టీవీ ఛానల్ టీవీ ఛానల్ సో వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ చెప్తూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.